శుభమస్తు. శ్రీరామ జయం. రామునకు సంబంధించిన అనేక శ్లోకాలు మనం శ్రీరామాయణంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది చదువుకుంటూ ఉన్నాం. అలాగే స్తోత్రం చేస్తూ వస్తున్నాం. ఏ శ్లోకం మగవారికి మాత్రమే విశేషమైన పుణ్య ఫలాన్ని బలాన్ని అందిస్తుంది, ఏ శ్లోకం చదివితే మగవారికి మనోవిజ్ఞానం పెరుగుతుంది, మానసిక దౌర్బల్యాలు తొలగిపోయి మనోబలం రెట్టింపుగా మారుతుంది, ఆత్మవిశ్వాసం పెరగగా ఉద్యోగాన్ని సమర్థవంతంగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మగవారికి ఏ శ్లోకం చదివితే లభిస్తాయి. ఉద్యోగాన్ని అందించేటటువంటి గ్రహం రవిగ్రహం, అంటే సూర్యుడు. సూర్య వంశంలో ప్రభవించిన రఘుమహారాజు, అజమహారాజు, యయాతి ఎంతోమంది. వారి చివరలలో ఆ వంశక్రమంలో 28వ చక్రవర్తి రామచంద్రమూర్తి. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి, రామయ్య తండ్రి నీవే కలవు తండ్రి అని మనమంతా అనుకుంటూ ఉంటాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ఎన్నో శ్లోకాలు. కానీ ఒక్క శ్లోకం మట్టుకు ప్రత్యేకంగా మగవారికి ఉద్యోగం చేసే సమయంలో ఉత్సాహాన్ని, ఉద్యోగంలో అభివృద్ధిని, సమస్త మానసిక రుగ్మతలను తొలగించి ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందించేటటువంటి శక్తి కలిగినది అయి ఉన్నది. ఇది మగవారికి చాలా ప్రత్యేకం. ఆపదలను తొలగించేటటువంటి శ్లోకం అది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకంలో 32 అక్షరాలు ఉంటాయి. ఈ శ్లోకంలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఆ శ్లోకం ప్రత్యేకమైన అర్థంతో, అంతరార్థంతో విశేషమైన మనోబలాన్ని మనకు అందించే శక్తి కలిగి ఉంటాయి ఈ శ్లోకాలన్నీ కూడా. ఆపదామపహర్తారం అన్నప్పుడు వరుసగా వచ్చే ఈ 32 అక్షరాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం. ఆపదామపహర్తారం ఒక సూత్రం. ఆ శ్లోకాలు మొదటి అక్షరాల వరుసను కలుపుకుంటే వచ్చిన శ్లోకంలో ఉండే సూత్రం. ఆపన్న జనరక్షైక దీక్షాయా మిత తేజసే నమోస్తు విష్ణవే తుభ్యం రామాయ పన్నివారిణే. ఆపదలు తొలగించే రామచంద్రమూర్తి. రెండవ అక్షరం ఆ ప కదా. పదాంభోజ రజస్పర్శ పవిత్ర మునియోషితే, అహల్యను రక్షించాడు కదా ప. మూడవ అక్షరం ద. ఆపదా దారా నాయక సంకాశ వదనాజ మహోజసే మ. మత్త. ఇలా ఒక్కొక్క అక్షరానికి ఒక శ్లోకం. సంక్షిప్తంగా ఆపదుద్ధారక స్తోత్రాన్ని ఒక శ్లోకంలో ఇమిడ్చిన ప్రాచీనులు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకాన్ని చదివితే చాలు మగవారికి సంబంధించి లోకంలో సమస్త విజయాలను వారు సాధించుకోగలుగుతారు, ఉద్యోగాన్ని కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతారు, మానసిక వికారాలు, దౌర్బల్యాలు, బలహీనతలు, బాధలు ఏవీ లేకుండా, దగ్గరికి రాకుండా రాముని వల జీవనం గడపగలుగుతారు అనేటటువంటి సదుద్దేశ్యంతో ప్రాచీనులు ఈ శ్లోకాన్ని మగవారికి ప్రత్యేకం అంటూ చెప్పి ఉన్నారు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత ఆడవారికి ప్రత్యేకం, ఆపదామపహర్తారం మగవారికి ప్రత్యేకం. అంత మాత్రం చేత ఈ శ్లోకాన్ని వారు, ఆ శ్లోకాన్ని వీరు చెప్పకూడదు అని ఎక్కడా లేదు. ఆపదామపహర్తారం ఈ శ్లోకాన్ని ఆడవారు చెప్పవచ్చు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత ఈ శ్లోకాన్ని మగవారు చెప్పవచ్చు. కానీ ప్రత్యేక లక్ష్యంతో ఆపదామపహర్తారం అన్న శ్లోకాన్ని మగవారు నిత్యమూ చెబుతూ ఉంటే తప్పక వారు ఉద్యోగంలో వృద్ధి సాధించుకోగలుగుతారు. ఇది రామ విజయం. రామనామస్మరణతో ఆదివారాన్ని గడుపుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.